హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. వీట్ ఫ్లోర్తో గోధుమ పిండితో ఎగ్ రోల్స్ చేసేద్దామండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ టైంలో ఇస్తే హ్యాపీగా తింటారండి. పెద్దవాళ్ళకు కూడా, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ప్రాసెస్ చూద్దామండి. ఒక బౌల్ వీట్ ఫ్లోర్ తీసుకొని వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పిండిని మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. నేనైతే కర్డ్ వేసుకుంటున్నానండి. కర్డ్ వేయడం వల్ల చక్కగా మెత్తగా వస్తుందండి పిండి ముద్ద. ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి. మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ ఏదైనా ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు. కొద్దిగా కాచి చల్లార్చిన వాటర్ అండి ఇవి. ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోండి. ఈ వీట్ ఫ్లోర్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. బాడీకి చాలా మంచిది. హెల్త్ కూడా బాగుంటుందండి. అలాగే చూడండి, ఇలా పిండి ముద్దలాగా రావాలి. మీరు కావాలంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మర్దనా చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. ఇలా వచ్చినప్పుడు దీన్ని 15 to 20 మినిట్స్ కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి మొత్తం ఆ వాటర్ని, కర్డ్ని పీల్చుకొని మెత్తగా ఈ విధంగా తయారవుతుందని 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఈ యొక్క పిండి ముద్దని మనం బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లో రోల్ చేసుకోండి. ఈ విధంగా రావాలి. అన్నిటినీ, ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చాలా కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా కొద్దిగా వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలాగా మీ దగ్గర చపాతీ పీట ఉంటే ఈ పీట మీద కొంచెం పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలండి. మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోండి, లేదు స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో చేసుకోండి. ఈ విధంగా చక్కగా రోల్ చేసుకోండి. నేనైతే ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్నానండి. ఇలా స్క్వేర్ షేప్లో కూడా చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈ ఎగ్ వేయడం వల్ల మనకి ప్రోటీన్ అయితే బాడీకి చక్కగా అందుతుందండి. ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకోండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడా. మనం ఆల్రెడీ పిండిలో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే, స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చపాతీని వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా రోస్ట్ అవ్వాలండి ఈ చపాతీ అనేది. 2 వైపులా కొద్దిగా ఈ విధంగా చపాతీ రోస్ట్ అవ్వాలి. చూసుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత 1 సైడ్ ఈ ఎగ్ మిక్సర్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. నాకు కొద్దిగా అటు పల్లంగా ఉండడం వల్ల అటు పడిపోయిందండి. ఈ విధంగా నిదానంగా తీసుకోండి. దీన్ని నెక్స్ట్ సైడ్కి కూడా టర్న్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎగ్లో చక్కగా విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ ఉంటాయండి. పిల్లలకి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఒక ఎగ్లో మనకి 6 to 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. అలాగే బి విటమిన్ కూడా ఉంటుంది. ఇది మెటబాలిజంకి చాలా మంచిది. మన మెటబాలిజంకి
అలాగే మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అండి ఇది. వర్కౌట్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. వర్కౌట్ ముందైనా తర్వాత అయినా మంచి ఎనర్జీ అయితే వస్తుందండి, పిల్లలకైనా పెద్దలకైనా. అన్నిటిని ఈ విధంగా చపాతీలాగా చేసుకోండి, ఎగ్ రోల్స్ లాగా. చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉందో. ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా. రోల్ చేసుకొని చూసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మనం ఒక రోల్ తీసుకొని ఇలాగా ఆనియన్స్ని చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఫైన్గా చాప్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా టమాటో కెచప్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ సెంటర్లో ఈ విధంగా రావాలండి, పిజ్జా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని చక్కగా వన్ సైడ్ నుండి రోల్ చేసుకోండి. గట్టిగా ఈ విధంగా రోల్ చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే చక్కగా చేతితో పట్టుకొని తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా అన్ని చపాతీల్ని రోల్ చేసుకొని పెట్టుకోండి. చాలా సింపుల్గా వీట్ ఫ్లోర్ ఎగ్ రోల్ని చేసుకోవచ్చండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.